ప్రస్తుతం మనం అరసవెల్లి ఏదైతే రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయో సూర్యభవనానికి సంబంధించిన దేవాలయంలో ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే గుణశంకర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఏ విధంగా దర్శనాలు జరుగుతున్నాయి, భక్తులు ఎలాంటి ఇవి చెప్తున్నారని చెప్పి. సార్ చెప్పండి, సూర్యభగవాన్ని దర్శించుకున్నారా? అసలు ఈరోజు ఏం కోరుకున్నారు? సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం కలగాలి. ఈరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా శుభ్రంగా జరగాల. రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళాలి. మా ముఖ్యమంత్రి గారికి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించి ఆయన మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి అలాగే సంక్షేమం పెట్టుబడులతో ముందుకు సాగుతుందని దేవుడిని ప్రార్థించాను. అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగు వారు అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకున్నాం. సార్, ఈరోజు ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? నిజరూప దర్శనం కానివ్వండి, లేదా పూల అలంకరణ కానీ, లేదా భక్తులకి ఎంతవరకు దర్శనాలు అందుబాటులో ఉండబోతుంది? ఈరోజు రాత్రి 12 వరకు ఉంటుంది. సాయంకాలం ఒక 15 మినిట్స్ ఆపుతాం. తర్వాత అలంకరణ ఉంటుంది. తర్వాత మళ్ళీ దర్శనాలు వదులుతాం. రాత్రి 12 దాకా వదులుతాం. 2 లక్షల మంది వస్తారని మా అంచనా. 6 లైన్లలో వరదలాగా పారుతుంది. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా అబ్స్ట్రక్షన్స్ లేవు. సో నాకు తెలిసి ఒక అయోధ్యలో ఎలాగైతే జరుగుతాయో ఆ టైపులో ఇక్కడ జరుగుతున్నాయి. కావాలంటే మీరు కూడా చూడవచ్చు. స్టార్టింగ్లో ఇప్పటికే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, లేదా స్టేట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ పట్టువస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఇంకా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వచ్చారు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర మంత్రి గారు వచ్చారు, అచ్చెన్నాయుడు గారు, 4 మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్సీలు ఒక 3 వచ్చారు, ఎమ్మెల్యేలు ఒక 4 వచ్చారు, ఇంకా వస్తున్నారు. అలాగే జిల్లా జడ్జి గారు వచ్చారు. అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ మిగతా వారికి అంటే ఫ్రీ లైన్ కానీ 100 కానీ 300 కానీ క్షీరాభిషేకం వారికి ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా విఐపీలకి సపరేట్ లైన్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఎవరికి కూడా ఏ కేటగిరీ వారికి కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. ఎస్పెషల్లీ ఫ్రీ లైన్లు 2 పెట్టాం. ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సరే సార్, ఆదివారం పడింది కదా, దీంతో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 100% ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కడ చూసినా గత 3-4 రోజులుగా విపరీతమైన తాకిడి ఉంది. ఇప్పుడు కూడా ఉంది. అదే చెప్తున్నా కదా, 2 లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా దర్శనాలు చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాం. సార్, ఫైనల్గా చెప్పండి, మీరు అంటే మీకు పదవి వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రథసప్తమిని స్టేట్ ఫెస్టివల్గా చేశారు. సో ఎలా అనిపిస్తుంది? మీ హయాంలో ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడం ఏమో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి ప్రజలు ఒక అవకాశం కల్పించారు. నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. సో ఈ నియోజకవర్గంలో నా బాధ్యత అత్యంత పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఇది ఒక మంచి నియోజకవర్గం, ఆధ్యాత్మికత చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం. ఒక పక్క శ్రీకూర్మం, అలాగే కూర్మనాథ స్వామి ఆలయం, ఒక పక్క సూర్యనారాయణ స్వామి ఆలయం, ఒక పక్క బౌద్ధరామ క్షేత్రం సాలివండం, ఒక పక్క వేణుగోపాల స్వామి, ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి, సింగపురం ఆటకేశ్వర స్వామి, ఇలాగా అన్ని జాతరలే ఇక్కడ జరుగుతుంటాయి. ఒక పక్క వత్సవలస జాతర. ఇవన్నీ అంటే దీన్ని స్టేట్ ఫెస్టివల్గా చేశారు కదా, మీరు చెప్పినట్లుగా ఇదొక డివోషనల్ పిలిగ్రామ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మిగతా పురాతన దేవాలయాలు ఇప్పుడు ఏదైతే శ్రీముఖలింగం అలాంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుందా? 100%. ఆల్రెడీ ఇండిగో వారితోని ఆ శ్రీకూర్మం పుష్కరిణికి ఆల్రెడీ 10 కోట్లు ప్లాన్ చేసాం. 3.5 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ పుష్కరిణికి ఆల్రెడీ టెండర్ పిలిచేయడం అయిపోయింది. ఈ రథసప్తమైన వర్కులు మొదలు పెడతాం. ఒక పక్క రావి వలసలో మొన్న అచ్చెన్నాయుడు గారు అక్కడ ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేస్తాం. తప్పకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెడతాం. ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ అభిమానాన్ని చూరగొంటాం. సో చూస్తున్నారు కదా, ఏదైతే రథసప్తమికి సంబంధించినటువంటి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందంటున్నారో. అంతేకాదు అరసవల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి గుడితో పాటు శ్రీకాకుళం జిల్లాని ఒక డివోషనల్ హబ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి డివోషనల్ పిలిగ్రామ్గా పెంచుకునేటటువంటి శ్రీకాకుళంలో ఇంకా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టామా అని చెప్తున్నారు. అటు శ్రీముఖలింగం కానివ్వండి, లేకపోతే శ్రీకూర్మం కానివ్వండి, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా స్పెషల్గా డెవలప్ చేసి ఇలానే ఇంకా ఘనంగా అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలకు కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది.